రెండు కూడా వారు మేమంతా సిద్ధం కార్యక్రమం చేయడం జరిగింది. అపూర్వ స్పందన వచ్చింది. మన కనకదుర్గమ్మ వారధి నుంచి అప్ టు కండ్రిక దాటి రామవరపాడు వెళ్ళేంత వరకు కూడా ప్రతి ప్రదేశంలో కూడా చక్కటి జనాలు స్వాగతం పలకడం కానివ్వండి, హారతులు ఇవ్వడం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా జరిగింది, చాలా విజయవంతం కూడా జరిగిందని చెప్పని ప్రజలే అనుకుంటున్నారు. ఇప్పుడు అటువంటి తరుణంలో మా విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో ఒక బాధాకర సంఘటన, దురదృష్ట సంఘటన కూడా. గౌరవ ముఖ్యమంత్రి గారిని హతమార్చడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారిని హతమార్చడానికి తెలుగుదేశం నాయకులు పన్నాగం పన్ని హత్యా ప్రయత్నం చేశారు వారి మీద. మీరందరూ కూడా చూశారు. ఆ రోజు జన సముద్రంలాగా ఉన్న ప్రదేశంలో ఒక రాయి పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి మీద కొట్టగా ఈ ప్రాంతం అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి దెబ్బ తగలడం, దానికి కుట్లు కూడా పడడం జరిగింది. పక్కనే ఉన్న నాకు కూడా, ముఖ్యమంత్రి గారికి పక్కన ఉన్న నాకు కూడా ఆ రాయి నా కంటికి తగలడం, దాదాపు కన్నులో చాలా వరకు ఇబ్బంది కలిగే విధంగా ఇప్పటికి వారం రోజులైనా కానీ ఇబ్బంది పరిస్థితి మీరందరూ కూడా చూస్తున్నారు. వీటి మీద రకరకాలుగా తెలుగుదేశం నాయకులు ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో కానీ, వాళ్లకున్న ఎల్లో మీడియాలో కానీ దుష్ప్రచారాలు, కోడికత్తి గులకరాయి అని చెప్పని. చాలా బాధాకరం ఇది, చాలా బాధాకరం. మీకు మీరే కొట్టించుకున్నారు సానుభూతి కోసం అని చెప్పని. మీరు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలను చూడండి ఒకసారి, జన సముద్రం ఏ విధంగా వస్తుందో. ఆ తర్వాత మేమంతా సిద్ధం, ఈరోజు పులివెందుల నుంచి ఈరోజు నిన్న కాకినాడ వరకు కూడా ఏ విధంగా రోడ్ షోలు కానీ మీటింగ్స్ కానీ ఏ విధంగా జరుగుతున్నాయనేది ప్రజలందరికీ కూడా తెలుసు. ఎవరైనా కానీ చావు కొని తెచ్చుకుంటారా? మనందరికీ కూడా బాడీలో అన్నిటికంటే ముఖ్యమైనది కన్ను. చిన్న నలక పడిగితేనే తట్టుకోలేని పరిస్థితుల్లో మనం ఉంటాం. అటువంటిది ఆ రాయి వచ్చి కంటికి తగిలి ఇబ్బంది పడుతుంటే వ్యంగ్యాస్త్రాలు మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఏదో రకంగా మాట్లాడతాం. ఇవి చాలా బాధాకరం. మనం బోండమ్మ గారిని చూస్తున్నాం, అదేవిధంగా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చూసాం, అక్కడున్న తొత్తులు చూస్తున్నాం. చంద్రబాబు నాయుడేమో ఇది గులకరాయి, ఇందులో తెలుగుదేశంలో బోండమ్మని ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఇది చేస్తే కనుక జూన్ 4 మీ అంత చూస్తా అంటాడు. అదేవిధంగా బోండమ్మ కూడా జూన్ 4 మీ అంత చూస్తూ ఉంటారు. అదేవిధంగా పట్టాభి, అతను కూడా ఇష్టం వచ్చిన మాడుతున్నారు. ఒక్కసారి కనుక మనం ఆలోచన చేసుకుంటే ఈ సంఘటనలో తెలుగుదేశం వాళ్ళ హస్తం ఉందో లేదో వాళ్ళ నోటేమిటే మీకు అర్థమయ్యే విధంగా తెలుసుద్ది. వాళ్ళ నోటేమిటే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇదేదో మనం చేసినది కాదు, మనం చెప్పింది కాదు, వాళ్ళ నోటేమిటే. ఒకసారి ఒకటో వీడియో చూపెడదామా? ఫస్ట్ వీడియో ఒకసారి చూడండి. వెల్లంపల్లి సీను చేసినటువంటి కుట్ర, ఈ సానుభూతి పొందడానికి 27 రోజుల్లో ఎలక్షన్ పెట్టుకొని ఇవాళ గులకరాయితో కొట్టించుకుంటే ప్రాణహాని అంట. అంటే ఎక్కడైనా ఇది నమ్మసత్యంగా ఉందా అని వైసీపీ వాళ్ళే నవ్వుకుంటారు. ఇది మీరు విన్నారు కదా, ఇది ఫస్ట్ వీడియో. ఇది ఈ కుట్ర నేనును కేశినేని నాని గారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రౌడీ షీటర్లు తీసుకొచ్చుకొని మాకు మేమే దాడి చేసుకున్నామని చెప్పని
గౌరవ మాజీ శాసనసభ్యులు బోండా ఉమా గారు మాట్లాడిన మాటలు. ఇంకొకటి రెండో వీడియో చూద్దాం ఒకసారి. అంటే దీంట్లో ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో అనుకోకుండా జరిగిందండి ఆ సంఘటన. ఎవడో కుర్రోడు ఆ కారణం కూడా చెప్పాడు. మా అన్నా క్యాంటీన్ తీసేసాడు, వాళ్ళ ఇంటి పక్కనే అన్నా క్యాంటీన్. మాకు 300 ఇస్తామని కిరాయి 300 ఇవ్వకుండా మమ్మల్ని రోడ్డు మీద వదిలేశారు. వాళ్ళ అమ్మకు 200 ఇస్తామని 200 ఇవ్వలా, ఎవడిగాడు వెళ్ళిపోయాడు అని చెప్పి బాధతో ఆ కోపంతో చీకట్లో రాయి ఇస్తున్నాడు. అది దురదృష్టవశాత్తు సీఎంకి తగిలింది. అంతే తప్పితే గురి చూసి ఇరసటానికి ఏమి చిన్న విషయం కాదు. ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? సెంట్రల్ నియోజకవర్గంలో ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి వాళ్ళకు ఒక అవకాశం వచ్చినట్టుగా భావిస్తూ ఉన్నారు. కానీ దీంట్లో వాస్తవాలు ఉంటాయి, ఎవిడెన్స్లు ఉంటాయి. ఇది ఎటువంటి పరిస్థితుల్లో ఎవరైతే కేసు బుక్ చేశారో, కేసు పెట్టించారో, కేసు దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో అందరూ కూడా జూన్ 4వ తారీఖు తర్వాత నా పేరు కనుక ఇన్వాల్వ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా కేసుల్లో ఇరుక్కుంటారు. రాజకీయ లబ్ధి కోసం ఇది చూశారు కదా మీరు. ఫస్ట్ వీడియోలో ఏమో నేను కేసీఆర్ నాని గారు మేమే కొట్టించామని చెప్పాడు. రెండో వీడియోలో ఏం చెప్తున్నాడు? అవును, మా కాన్స్టిట్యూన్సీలోనే మావాడే రాయిసిరాడు, అన్నా క్యాంటీన్లో మూసేసామని చెప్పని, అదేవిధంగా ఏదో పేమెంట్ ఇవ్వడానికి సరిగ్గా డబ్బులు ఇవ్వలేదని చెప్పని ఇసిరారని చెప్పని. ఇంతవరకు ఆ సతీష్ అనే నిందితుడు ఆ వీడియో మాట్లాడేంత వరకు కూడా పోలీసు కానీ ఎక్కడా కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. వాళ్ళకి ఆ విధంగా మరి సతీష్ ఏ విధంగా వాళ్ళకి తెలియపరిచాడు? బోండా ఉమాకి అన్నా క్యాంటీన్లే అక్కడ మూసేసాం కాబట్టి కొట్టాడని సంగతి బోండా ఉమా ఎలా చెప్తున్నాడు దాన్ని? అంటే సతీష్తో ముందు పరిచయం ఉండాలి, లేకపోతే అదే సతీష్ని ఇతను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండాలి. అలా 2 మాటలు పెట్టినాడు. 3వ మాట గొలకరాయి అన్నాడు. 4వ మాట కాలుకు దెబ్బ తగిలితే కన్ను కట్టుకున్నాడు వెల్లంపల్లి అని చెప్పి చెప్తున్నాడు. సిగ్గు శర ఉండాలి బోండా ఉమాకి, సిగ్గు శర ఉండాలి. ఈరోజు మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఉద్రేకంగా మాడిపోతున్నాడు.